లోపం వల్ల ఏమవుతదంటే, మన కండరాల క్షీణత, చర్మం కాంతివంతంగా ఉండకపోవడం. అందరికి చాలా మంది ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం. ఎవరినడిగినా హెయిర్ ఫాల్ అంటారు. అందరూ షాంపూస్ మారుతారు గానీ, బాడీలో ప్రోటీన్ లోపం అని గ్రహించరు. దాంతో పాటు మన కొత్త కణాలు పుట్టాలన్నా మనకి ప్రోటీన్ అవసరం. మన శరీరంలో ఎప్పుడైతే అంటే మన బాడీయే మన బాడీకి 22 అమినో యాసిడ్స్ అవసరమండి. దానిలో 13 బాడీయే తయారు చేసుకుంటుంది. ఇంకా 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనం బయట దొరికే ఏ ప్రోటీన్‌లో గూడా మనకు 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేది దొరకదు. ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్ మన శరీరానికి. మన ఆ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బాడీకి అందడం వల్ల ఏమవుతదంటే, మన శరీరం మన మన కొత్త కణాలు పుట్టడం, మరియు శరీరం కాంతివంతంగా మెరవడం. దాంతో పాటు ప్రతి కణానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కండరాలు పటిష్టంగా తయారు కావాలన్నా, శరీరం మనం ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే, ఒక బిల్డింగ్ కడుతున్నాము అంటే ఇటుకలు ఎంత ఇంపార్టెంటో, ఒక మధ్యలో ఏదైనా ఒక ఇటుక పెట్టలేదనుకోండి ఏమవుతది? దాని నుంచి గాలి, దుమ్ము, గాలి ఎలా లోపలికి ఎంటర్ అవుతాయి. సేమ్ ఆ విధంగానే మన ప్రతి కణానికి ప్రోటీన్ అవసరం. ఇప్పుడు మనం బయట తీసుకున్న ప్రోటీన్‌లో ఏదైనా గూడా మనం చూస్తున్నాం బయట ఎన్నో రకాల ప్రోటీన్స్ ఉన్నాయి. దానిలో 100 ఖచ్చితమైన ప్రోటీన్ అవునా అంటే అది మనం తెలుసుకోలేం. కానీ మన దానికి ఎట్లా తెలుసుకోవచ్చు అంటే మనకు పెడికాస్ ఉంటదండి. ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్ అని ఉంటుంది. అది 1 ఉంటుంది మనది. అది డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసింది. మనది న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీనే నంబర్ 1 ప్రోటీన్ అని. మళ్ళీ పెడికాస్ 1 స్కోర్ వల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే ప్రోటీన్ బాడీలో ఇముడుతుంది. అంటే డైజెస్టిబుల్ అవుతుంది. బయట ఎన్నో ప్రోటీన్‌లున్నాయి. డాక్టర్ గారు రాసిచ్చే ఏ ప్రోటీన్ అయినా గూడా మనం ఓన్లీ పాలల్లో మాత్రమే కలుపుకోవచ్చు. ఇంకే రకంగాను తీసుకోలేము. కానీ మన ప్రోటీన్ ఏంటంటే, మనం ఎలాగైనా తీసుకోవచ్చు దీన్ని. ఎట్లా అంటే 1 కేజీకి 1 గ్రామ్ ఇవ్వాలి. మనం డైలీ 2 ఆర్ 3 స్కూప్స్ తీసుకోవడం వల్ల మనకిప్పుడు మనం ఒక 60 గ్రాములు 60 కేజీలు ఉన్నామనుకోండి. డైలీ 60 గ్రాముల ప్రోటీన్ మనం తినాలి. కానీ మనం అనుకుంటాం బయట మనం ఎలా నాకు ఖచ్చితంగా అందరికి అపోహ ఏముంటుందంటే నాకు ఎట్లాగైనా ప్రోటీన్ దొరుకుతుంది శరీరానికి అనుకుంటాం. అందరూ ఏమనుకుంటారు నేను పప్పులు తింటున్నా, ఎగ్స్ తింటున్నా, చికెన్ తింటున్నా. చాలా రకాలుగా వాళ్ళు అపోహ ఉంటది. ఇవన్నీ తింటున్నా కదా నాకు అందుతుంది అనుకుంటారు. కానీ మనం తీసుకునే ప్రోటీన్ రోజువారీ ఆహ్, ఆహ్, ఒక్కోసారి మనం చెక్ చేసుకుంటే డైలీ 20-30 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోవట్లేదు. మళ్ళీ అందులో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్ దొరుకుతున్నాయంటే దానికి క్వెషన్ మార్కే. కాబట్టి మన ప్రోటీన్‌లో మనకి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి బాడీకి చాలా ప్రధానమైనవి. కాబట్టి మనం తీసుకునే ఈ ప్రోటీన్ ద్వారా డైలీ మనం మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. కొత్త కణాలు ఇప్పుడు ఈవెన్ మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు క్యాన్సర్ ఆహ్, ఉన్న వాళ్ళకి కూడా ప్రోటీన్ చాలా బెస్ట్ అండి. ఎందుకంటే దీనితోని చాలా బాగా రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంతో పాటు డైలీ 2 ఆర్ 3 స్కూప్స్ తీసుకోవడం వల్ల మనం మనకు కావాల్సిన ప్రోటీన్‌ని మనం తీసుకోవచ్చు. కానీ మన ప్రోటీన్ ఇంకా బెస్ట్ ఏందంటే ఏ రకంగానైనా మనం తీసుకోవచ్చు. ఈవెన్ వాటర్‌లో తీసుకోవచ్చు, పాలల్లో తీసుకోవచ్చు, ఈవెన్ రాగి జావలో, ఈవెన్ చపాతీలో గూడా మిక్స్ చేసుకోవచ్చు. కొందరు దోసలో గూడా మనం యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. అందుకే ది బెస్ట్ ప్రోటీన్. ఆహ్, ఓకే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ.